హాయ్, అందరికీ నమస్కారం. భగవద్గీత అనేది ఒక యుద్ధంతో ప్రారంభమైందని అందరికీ తెలుసు, కానీ ఇది ఒక ప్రశ్నతో ప్రారంభమైందని మీకు ఎవరికైనా తెలుసా? ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి శ్లోకం కోసం తెలుసుకుందాం. ఈ ప్రశ్న ఎవరు అడిగారంటే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. ఇందులో మనం ధృతరాష్ట్రుడి గురించి ఒక్కసారి మీకు చిన్న బ్రీఫ్ ఇస్తాను. ధృతరాష్ట్రుడు ఎవరంటే కౌరవులకి తండ్రి, అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే దుర్యోధనుడి తండ్రి. అలాగే పాండురాజుకి అన్నయ్య, పాండవులకు పెదనాన్న. కానీ ఈయన పుట్టుకతోటే అంధుడు. అందువల్ల పట్టాభిషేకం పాండురాజుకి చేశారు. ఇది ధృతరాష్ట్రుడి కోసం. అలాగే ఇక్కడ రెండో ఆయన పేరు చెప్పాను, సంజయుడు. సంజయుడు ఎవరంటే ధృతరాష్ట్రుడి దగ్గర మంత్రి. ఆయన ప్లస్ రథసారథి కూడా. ధృతరాష్ట్రుడు రథసారథి. కానీ ఆయనకి వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే దివ్య దృష్టితో ఎక్కడి నుంచి ఏదైనా చూడగలిగే వరం అన్నమాట. ఆయనకున్న క్వాలిటీ. ఇప్పుడు మన శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసుకుందాం. ఆయన సంజయ్ని ఏమడిగాడంటే, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి నా కుమారులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఇది శ్లోకం యొక్క సరళమైన తెలుగులో చెప్పిన అర్థం. కాకపోతే ఇక్కడ ఇందులో ఒక్క విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ ఒక చిన్న మాట ఉంది. అది చాలా గొప్ప సందేశం ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదు ఈ శ్లోకంలో. అతను అడిగిన శ్లోకంలో మన పిల్లలు అనేసి సంబోధించలేదు అతను. నా పిల్లలు పాండవులు అన్నాడు ఆయన. అక్కడే విభజన మొదలైపోయింది. చూసారు అది? అసలు ఆ మొదటి శ్లోకంలోనే ఆయన అడిగిన ప్రశ్నలోనే విభజన స్టార్ట్ అయింది అక్కడ. అంటే నా పిల్లలు అనేసి కాకుండా నా పిల్లలు పాండవులు అన్నాడు, కానీ ఇక్కడ మన పిల్లలని అనలేదు. ఎక్కడైతే ఎప్పుడైతే ఎవరి మీద అయితే మనం మమకారం పెంచుకుంటారో అప్పుడు న్యాయం అనేది కనిపించదు. ధృతరాష్ట్రుడు ఓన్లీ కళ్ళు లేకపోవడం వల్ల అంధుడు కాదు. అతని అసలు అంధత్వం ఏంటో తెలుసా మీకు? అతని మమకారమే అతని అంధత్వం. దీన్నే కనుక మనం రియల్ లైఫ్లోకి మనం కనుక మార్చుకొని చూస్తే, చాలామంది చాలా సందర్భాల్లో ఏమంటూ ఉంటారంటే నా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు అనేసి ఎక్కువ సంబోధిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు అనేసి భావన వచ్చిందో అక్కడ ఇంకా నిజాయితీ అనేది ఏమి ఉండదు, సత్యం కూడా ఏం కనిపించదు. అక్కడ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే తప్పుదోవే పట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది నా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు అనుకున్నప్పుడు ఇంకేముంది, మన అనేసి అనుకుంటేనే కరెక్ట్గా జస్టిఫై చేయగలుగుతాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే మమకారం ఉంటుందో మన మనసు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇందులో భగవద్గీతలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. దాని ద్వారా వచ్చిన జ్ఞానాన్ని అర్జునుడు పొందాడు. సంజయుడు దివ్యదృష్టి ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. కానీ ధృతరాష్ట్రుడు ఆయన కళ్ళు మమకారంతో మూసుకుపోవడం వల్ల ఏమీ తెలుసుకోలేకపోయాడు. ఆయన భగవద్గీత మొదటి శ్లోకం ఇక్కడితో ముగింపు. ఇది యుద్ధం కోసం మొదటి శ్లోకం కాదు, మనసును పరిచయం చేసే మొదటి శ్లోకం. ఇది మనిషి యొక్క మనస్తత్వం పరిచయం చేసే మొదటి శ్లోకం. తదుపరి శ్లోకంలో యుద్ధ వాతావరణం ఎలా మారిందో తెలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.